వెల్కమ్ టు టీజీ24 టీవీ. నేను సుమలత. బడంగ్పేట్ మున్సిపాలిటీ ఆల్మస్ గూడ ఎంఎంఆర్ కాలనీ ముత్యాల కృష్ణ మాట్లాడుతూ 7వ రోజు అమ్మవారి పూజలు ఘనంగా జరుపుకుంటూ కాలనీ వాసులందరూ కలిసి నవరాత్రులు జరుపుతూ ఆనందంగా చేస్తూ భజనలు పాటలు ఆటలు ఆడుతూ విజయవంతంగా జరుపుకున్నారు. సాయంత్రం మన కాలనీలో అన్నదాన కార్యక్రమం ఉంది కనుక ధన రూపేణ వస్తు రూపేణ సహకరించి మరి ఈరోజు ఈ యొక్క అల్మాస్ కూడా పరిధికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎంఆర్ఆర్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో 2 సంవత్సరాల నుంచి మరి కాలనీ అందరి పెద్దల సహాయకారంతో ముఖ్యంగా మరి మహిళలు 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క దుర్గామాతను నిలబెట్టుకోవాలని ఒక సంకల్పంతో మరి నిలబెట్టుకోవడం జరిగింది. మరి దీంతో 2వ సంవత్సరము నిజంగా కూడా అందరం కూడా కలిసికట్టుగా ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మరి ఆమె కృప ఉండాలని చెప్పి మరి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ఈ యొక్క నిజంగా కూడా 2 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి మహిళలు మరి చందా రూపంగా అందరితోటి మరి తీసుకొని ఈ యొక్క ఎంఆర్ఆర్ కాలనీ ఈ యొక్క మాతను నిలబెట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు అందులో భాగంగా ఈరోజు 7వ రోజు మరి ఆ తల్లి చందేశ్వరదేవి మరి రూపంతో ఈరోజు ఈ యొక్క కాలనీ అందరి సహాయ సహకారంతో ఈరోజు ఇవాళ ఒక హోమం కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ తల్లి ఈ కాలనీని ఈ యొక్క అల్మాసుల ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆ తల్లి దీవెనలు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పి కోరుకున్నాం. ఎందుకంటే ఆ తల్లి మరి ఆమె లేని మనం లేం కాబట్టి లోకానికే మరి ఒక శక్తి అయినటువంటి మరి దుర్గమాత ఈరోజు మన కాలనీ నిలబెట్టుకొని ఇంత ఘనంగా మరి రోజు దీప నైవేద్యంతో అమ్మవారిని మరి ఎంతో శక్తితో మరి పూజించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మహిళలు అదేవిధంగా యువత కూడా ఈ యొక్క మంచి సంకల్పంతో మాలలు ధరించడం జరిగింది. మరి నిజంగా కూడా వాళ్ళకు కూడా భగవంతుడు మరి యువతకు మంచి ఆరోగ్యము వైద్య మరి వాళ్ళకి మంచి చదువు రావాలని చెప్పి ఉన్నంత స్థాయికి మంచి ఎదగాలని చెప్పి మంచి పూర్తి ఒక కాలనీ తరఫు నుంచి కూడా కోరుతున్నాం. మరి దాంతోపాటుగా మరి దాదాపు ఈ యొక్క కాలనీ ఏర్పాటు చేసుకొని 14 సంవత్సరాల నుంచి కూడా అందరం కూడా కలిసిమెలిసి మరి ఒక తాటిపై ఉండి నిజంగా ఒక వినాయకుని కానివ్వండి, బోనాలు కానివ్వండి, దసరా కానీ కూడా ఒక ఘనంగా జరుపుకోవటం అంటే నిజంగా కూడా ఇటువంటి మత కళలు లేకుండా కుల మతాలు లేకుండా మరి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఏటా కూడా ఇలాగే మా కాలనీవాసులు అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకొని అన్ని కార్యక్రమాలు ముందు జరగాలని కోరుకుంటాం. మరి ఆ దుర్గామాత 7వ రోజు ఈరోజు సండే వారం చేసుకున్నందుకు ఆ పూజలో పాల్గొన్న భక్తులకు అందరూ కూడా మంచి పూర్తిగా తల్లి మరి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి దాంతోపాటుగా ఇక్కడ దర్శనం తీసుకున్న వాళ్ళు మా కాలనీ దాదాపు 150 కుటుంబాలు ఉన్నాయి. ఆ 150 కుటుంబాలకు కూడా ఆ తల్లి వెలవేళ్ళ అయ్యే ఆరోగ్యంతో సుఖ సంతోషాలతోటి ఆ తల్లి దీవించాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా మరి ఒక కాలనీ మహిళల ఆశీస్సులతోటి అమ్మగారి మరి ఆశీస్సులతోటి ఈరోజు సాయంత్రం 8 గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అమ్మగారికి పూజా కార్యక్రమం అయిపోయినాక అన్నదానం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని పాల్గొని విజయపదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇంత శ్రద్ధ తీసుకొని వాళ్ళకి ఆలోచనలకు మెచ్చుకోవాలి. నిజంగా మహిళలకు మేము ఇక్కడ ఆ తల్లిని మేము పూజించుకుంటామని చెప్పి ఇక్కడ కాలనీ వాళ్ళతో అందరితో సంప్రదించి వాళ్ళు నిజంగా కూడా వాళ్ళు ఎంతో ఇష్టంగా పూజించి నిజంగా కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు బాధపడకుండా కూడా నిజంగా అమ్మవారిని ముందేసుకొని నిజంగా కూడా ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే వాళ్ళకు నిజంగా కూడా వాళ్ళకి మేము కాలనీ తరఫు నుంచి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అదే ఒక అమ్మవారిని పూజించడం అంత ఈ ఆశామాషి కాదు. మరి పవిత్రంతో భక్తితోటి పూజిస్తేనే ఆ తల్లి మనకు దీవెనలు ఉంటాయి. కాబట్టి నిజంగా కూడా తప్పు ఒప్పులు అయితే ఆ తల్లి క్షమించాలని చెప్పి మా కాలనీవాసులకు అందరూ కూడా మంచి పూర్తిగా కోరుకుంటూ ఆ తల్లిని చెప్పి ఆ తల్లి దీవెనలు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క GTV24 ఈ యొక్క కార్యక్రమానికి మా లైవ్ తీసుకున్నందుకు వాళ్ళు కూడా మంచి పూర్తిగా మా యొక్క ఎంఆర్ఆర్ కాలనీ తరఫుకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక్కడ అందరూ చాలామంది ఒక కాలనీ మాజీ అసోసియేట్ కాలనీ వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి వాళ్ళకు కూడా అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాం. థ్యాంక్ యూ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.